హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? బాగున్నారా అందరూ? చూసారు ఇది మేక మాంసం అండి, మటన్. ఒకసారి ఎక్కువగా తెస్తే ఏం చేశానంటే ఎండబెట్టి ముక్కలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి కొద్దిగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టి వేసి వండుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేసి కొంచెం టమాటా, కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా వేయించుకున్నామండి కళాయిలో. ఇవి బాగా నానాలండి, ఈ ముక్కలు ఎండిపోయాయి కదా, నానిన తర్వాత కుక్కర్లో వేస్తేనే చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో కళాయిలో వేసానండి, తర్వాత కుక్కర్లో మార్చుకుంటాను. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఈ మాంసాన్ని దాంట్లో అయితే వేసాను, మటన్. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి, కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసాను. వేసి బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గాలని అల్లం పేస్ట్ అయితే బాగా మగ్గాలి. మూత పెట్టుకుని కాసేపు అలా ఉంచుకుందాం, బాగా మగ్గాలి. మటన్ ఎక్కువగా అంటే చుట్టాలు వాళ్ళు ఎవరైతే మటన్ కోసి కట్ చేసినప్పుడు మేకని ఎక్కువగా మటన్ ఇస్తే మొత్తం వండుకోలేక కొంచెమంతా అలా చాలామంది ఇళ్ళల్లో ఇలాగే చేసుకుంటారు. మా వైపు మరి మీరు చేస్తారు లేదు తెలియదు. ఎండబెట్టేసి పీసెస్ ఒక ఇలా వండుకోవచ్చు అన్నమాట. ఇట్లయితే కొంచెం తగినంత కారం వేస్తున్నాను. కారం మీ ఇష్టం, మీరు ఎంత తింటే అంత. ఎండాకాలం మాత్రం చూసి వేసుకోండి, కారం తగ్గించండి, ఎక్కువ వేసుకోకూడదు. ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా చాలా దగ్గరకు అయిపోతుంది అన్నమాట. అదే కుక్కర్లో వేసి వండుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ కళాయిలు అయితే ఉడికిపోయి చాలా టైం పడుతుంది. నాన్ స్టిక్ కళాయి ఇది. కొంచెం వాటర్ వేసాను. వాటర్ అయిపోతూ ఉంటే ఈ కళాయిలో వండితే వాటర్ అయిపోతూ ఉంటే పోస్తూ ఉండాలి, టేస్ట్ పోతుంది, ఉప్పు కారాలన్నీ తెగిపోతాయి. అందుకని ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్లో వేసేసి బాగా ఉడికించుకొని, నేను దీంట్లో గరం మసాలా వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరైతే బాగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసి ఇంకా దించేసుకోవడమే. మటన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.